ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా విడుదలైంది. వీళ్ల సంపాదన ఊహించని రీతిలో ఉంది. ఇటీవల కాలంలో ప్రపంచంలో కుబేర్ల సంఖ్య విశేషంగా పెరిగిపోతుండటంతో వారిలో 5,000 కోట్ల డాలర్ల పైబడిన సంపద గల వారిని సూపర్ బిలియనీర్లుగా వర్గీకరించారు. ఫిబ్రవరి ప్రారంభం నాటికి ఈ సూపర్ బిలియనీర్లు ప్రపంచంలోని కుబేర్ల సంపద మొత్తంలో 16% వాటా కలిగి ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. 2014లో ఈ వాటా కేవలం 4%గా ఉంది. వీరందరి మొత్తం సంపద 3.3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అంటే ఫ్రాన్స్ జీడీపీతో సమానమన్నమాట. సూపర్ బిలియనీర్లుగా వర్గీకరించిన 24 మందిలో కూడా 16 మంది సెంటీ బిలియనీర్లుగా అనగా 10,000 కోట్ల డాలర్లు కలిగిన వారుగా గుర్తింపు పొందారు. మరి ఈ సంపన్నుల జాబితాలో మొదటి స్థానం ఎవరిది? ఈ జాబితాలో మన భారతీయ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఎక్కడున్నారు? వాల్ స్ట్రీట్ జర్నల్ WSJ కొత్త ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఇది సూపర్ బిలియనీర్ జాబితా. ఈ జాబితాలో చేరాలంటే కనీసం $50 బిలియన్ ఆస్తి ఉండాలి. సూపర్ బిలియనీర్ల జాబితాలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. అతని ఆస్తి వింటే తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. $419.4 బిలియన్. అతడిని సెంటీ బిలియనీర్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. మస్క్ సంపాదన గంటకి $20 లక్షల, అంటే అక్షరాల 17.4 కోట్లు. ఈ లెక్కన మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అవుతాడని ఒక అంచనా. ఒక సగటు అమెరికన్ సంపదతో పోల్చితే మస్క్ సంపద 20 లక్షల రెట్లు అధికమని వెల్లడించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ 23.5 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. LVMH అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్డ్ 20.87 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజాలే. లారెన్స్ ఎలిసన్ 20.71 లక్షల కోట్లు. ఇక మార్క్ జుకర్బర్గ్ 19.29 లక్షల కోట్లు. సెర్గీ బ్రిన్ 14.2 లక్షల కోట్లు. స్టీవెన్ బాల్మేర్ 13.75 లక్షల కోట్లు. వారెన్ బఫెట్ 13.47 లక్షల కోట్లు. జేమ్స్ వాల్టన్ 10.27 లక్షల కోట్లు. ఇక వీళ్ళు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, టెలికాం, ఆయిల్ తదితర రంగాలకు చెందిన వాళ్ళు. ఇక అంబానీ, అదానీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 17వ స్థానంలో ఉన్నారు. అతని ఆస్తి విలువ $90.6 బిలియన్. భారత్లో మాత్రం మొదటి స్థానం అతడిదే. గౌతమ్ అదానీ ఈయన 5.2 లక్షల కోట్లతో 21వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ ద్వారా ఎనర్జీ, పోర్ట్, ఎయిర్పోర్ట్ రంగాల్లో ఆయన పెట్టుబడులున్నాయి. ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్లో కూడా అదానీ షేర్లు కుదేలవడంతో ఈ జాబితాలో ఆయన కింద పడిపోయాడు. సమాజంలో సంపన్నులు, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నట్లుగానే కుబేరుల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. సూపర్ బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటంతో విలాసవంతమైన రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం పట్ల వారు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన భవంతులు కొనుగోలు చేస్తున్నారు. న్యూయార్క్, మియామి, పామ్ బీచ్, లాస్ ఏంజల్స్, ఆస్పెన్ వంటి నగరాలు లగ్జరీ రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నగరాల్లో వీరి కోసమే ప్రత్యేకంగా విలాసానికి మారుపేరైన ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాదు, భూమండలంపై అమిత ధనవంతులుగా పేరొందిన 15 మందిలో 10 మంది టెక్నాలజీ రంగానికి చెందినవారని బ్లూంబర్గ్ గణాంకాలు తెలుపుతున్నాయి. అంతేకాదు, సంపద సృష్టిలో టెక్నాలజీ తర్వాత రియల్, ఎనర్జీ, పారిశ్రామిక, ఫైనాన్స్, వినియోగ రంగాలు కుబేర్లను సృష్టిస్తున్నాయి. సూపర్ బిలియనీర్ల జాబితాలో భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ 17వ స్థానం, గౌతమ్ అదానీ 21వ స్థానంలో కూడా ఉన్నారు. అత్యధిక ధనవంతుల్లో తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటిన్కోట్, లోరియల్ SA వారసురాలు ఫ్రాంకోయిస్ బెటిన్కోట్, మేయర్స్ డెల్టెక్ వ్యవస్థాపకుడు మైకేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్గో స్లిమ్ గత 5 నెలల కాలంలో $100 బిలియన్ మైలురాయిని చేరుకున్నారు. $100 బిలియన్ మైలురాయిని అందుకున్న తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటిన్కోట్ నిలిచారు. విలాసవంతమైన సౌందర్య ఉత్పత్తుల కంపెనీ లోరియల్ షేర్లు రాణించడంతో ఆమె సంపద భారీగా పెరిగింది.
$101 బిలియన్ ఆమె 14వ స్థానంలో ఉన్నారు. మహిళా సూపర్ బిలియనీర్లు చాలా తక్కువనే చెప్పాలి. ఈ మహిళా సూపర్ బిలియనీర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ జాబితాలోని టాప్ 24 జాబితాలో కేవలం 3 మహిళలు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఇందులో ఆలిస్ వాల్టన్, వాల్మార్ట్, జూలియా కోచ్ ఇండస్ట్రీస్, ఫ్రాంకోయిస్ బెటన్కోర్ట్, మేయర్స్ అనగా లోరియల్ ఉన్నారు. ఈ 3 మహిళల సంపద కూడా $50 బిలియన్ కన్నా ఎక్కువ అని చెప్పాలి. కానీ ఈ సంఖ్య ఇప్పటికీ మిగిలిన బిలియనీర్ల కన్నా చాలా తక్కువగానే ఉంది.